మహేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి అష్టాంగ యోగంలో, అంటే 8 అంగాలు ఉన్నటువంటి యోగంలో మొదటి అంగమైనటువంటి యమం యందు ఆస్తేయం అనేటటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తుంది. వాస్తవంగా పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి 8 అంగాలలో మొదటి అంగం యమం. సాంఘిక నియమాలకు సంబంధించినది, మానసిక ప్రవర్తనను తెలియజేసేటటువంటిది. ఈ యమం యందు సాంఘికంగా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా ఉండాలి, మన మనస్సును ఏ రకంగా మార్చుకోవాలి, ప్రవర్తించాలి సొసైటీలో అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేశారు. ఇక్కడ యమం యందు మొత్తం 5 అంగాలు ఉంటాయి, 5 భాగాలు. అందులో అహింస, హింసించకుండా ఉండడమే అహింస. రెండవది సత్యం, సత్యంతో జీవించడమే సత్యం అన్నటువంటి అంశం. మూడవది ఆస్తేయం, 4వది బ్రహ్మచర్యం, 5వది అపరిగ్రహం. ఈ 5 అంశాలలో మనం సత్యాన్ని గురించి మరియు అహింసను గురించి తెలియజేసుకున్నాం. ఈ వీడియోలో ఆస్తేయం అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. స్థేయం అంటే దొంగిలించడం, ఇతరుల వస్తువులను దొంగిలించడమే స్థేయం. ఆ అనేటటువంటి అక్షరం స్థేయం ముందులో చేరితే ఆస్తేయం అయిపోతుంది. ఆస్తేయం అంటే ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడమే ఆస్తేయం. ఆ పతాంజలి మహర్షుల వారు, నాయన, ఇతరుల వస్తువులను దొంగిలించడం అనేది తప్పు, ఇది సాంఘికంగా బహిష్కరించబడినటువంటిది, ఈ తప్పును నువ్వు ఆచరించకుండా ఉండాలి, స్థేయాన్ని నువ్వు అసలు చేయకూడదు, ఆస్తేయం అనేటటువంటి నియమాన్ని నువ్వు తప్పక పాటించాలి అని తెలియజేశారు. అయితే ఇక్కడ ఆస్తేయాన్ని ఏ రకంగా పాటించాలి అంటే, శారీరకంగా, మానసికంగా ఇతరులతో ఆస్తేయాన్ని నీవు 3 విధాలుగా పాటించాలి అన్నాడు. మనం దాన్ని ఏ రకంగా తెలియజేసుకుంటున్నాం అంటే, శారీరకంగా, మానసికంగా ఇతరులను ప్రోత్సహించి ఇతరులతో కూడా, అంటే శరీరంతో ఇతరుల వస్తువులను దొంగిలించాలి అన్నటువంటిది నువ్వు చేయకూడదు, ఇతరుల వస్తువులను దొంగిలించకూడదు అనేటటువంటిది నువ్వు శరీరంతో చేయకూడదు. మానసికంగా అంటే మనస్సుతో ఇతరుల వస్తువులను దొంగిలించాలన్న భావన, తలంపు నీలో అస్సలు ఉండకూడదు. మూడవది, ఇతరులను ప్రోత్సహించి స్థేయం వైపు నడిపించకూడదు. అంటే అది దొంగిలిస్తే ఏం కాదు, తప్పేం లేదు, చిన్న వస్తువే, అది పెద్ద పొరపాటు కాదు అన్నటువంటి భావనను వారిలో కల్పించడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఆ భావనను కూడా తప్పించకుండా, ఆ భావనను కూడా వారిలో చొప్పించకుండా ఉండడమే ఆస్తేయం అన్నటువంటి అంశాన్ని తెలియజేశాను. ఆస్తేయాన్ని శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇతరులను నీవు చెడు మార్గం వైపు ప్రోత్సహించకుండా ఉండడం అనేది కూడా ఆస్తేయం అనేటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవడం అవుతుంది.
మొట్టమొదటగా మనం ఇక్కడ శారీరకంగా అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేసుకుందాం ఈ వీడియో. ఆస్తేయాన్ని శారీరకంగా పాటించాలి ఎలా అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేసుకుందాం. అంటే ఇక్కడ ఇతరుల వస్తువులను దొంగిలించరాదు అన్న భావన మనలో మనం చేయాలి. దొంగిలించకూడదు అంటే ఒక దొంగ ఎవరో ఇంట్లోకి వెళ్ళేసి ఆ వస్తువులను అన్నింటినీ వారు లేని సమయంలో దొంగిలిస్తూ ఉంటారు. అది తప్పే. అయితే సహజంగా మనం కూడా చాలా తప్పులను చేస్తూ ఉంటాం. అది ఎలాగో అంటే మనం కూరగాయల షాప్కు వెళ్ళాము లేదా కిరాణా షాప్కు వెళ్ళాము. వాడిని అడగకుండానే క్యారెట్ తినేస్తూ ఉంటాం. వాడిని అడగకుండానే అక్కడ ఏంచిన పెసర్లు లాంటివి ఉంటే అవి ఒకటి చేసుకొని తింటూ అతనితో మాట్లాడేస్తుంది. ఇది కూడా తప్పే. అతనిని అడగకుండా తీసుకోవడం ఆ తీసుకోవడం మూలంగా ఏం జరుగుతుంది? గుప్పెడే కదా, ఏముంది పెద్ద విషయమా అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ షాప్కి వచ్చినటువంటి 10-20 మంది ఆ రోజు వాళ్ళందరూ తలా గుప్పెడు తీసేసుకుంటే అతనికి చాలా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం అతను ఏం చేస్తున్నాడు అంటే అతడు కూడా తప్పుడు మార్గాన్ని అవలంబించవలసి వస్తుంది. జోకడంలో కావచ్చు, ఇంకా ఏ ఇతర మార్గాల్లో అవలంబిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఈ చిన్న తప్పు చేయడం మూలంగా అతను కూడా ఇంకొక తప్పు చేస్తున్నాడు. ఒకరిని ఒకరం చెడగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అదే మన మనస్సులో సాంఘికంగా ఇది తప్పు, నేను అలా తీసుకోకూడదు అన్నటువంటి ఒక నియమాన్ని నువ్వు పాటించినట్లయితే, నీవు నిజాయితీగా ఉన్నట్లయితే అతను కూడా నిజాయితీ పరుడయ్యే అవకాశం ఉంది. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ అయితే అది జరిగిపోతుంది. ఎవరిని గురించి ఆలోచించకపోయినా నీకు నువ్వు ఆలోచించుకుంటూ నిన్ను నువ్వు నిజాయితీగా పెంచుకుంటూ ఉంటే మంచిది. ఆ చిన్నది కూడా నీవు అనుకుంటూ ఉండొచ్చు చిన్నదే కదా, చిన్న విషయమే కదా అని. కానీ ఇటువంటి చిన్న చిన్న అంశాలే పెరిగి పెద్దవై నిన్ను ఒక దొంగగా మార్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో దొంగలు ఎలా తయారైపోతూ ఉన్నారంటే ఈ రకంగానే చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు అదేం కాదని అనుకుంటూ ఉండడం మూలంగా. అందుచేతనే ఆ పతాంజలి మహర్షి, నాయన నీకు ఈశ్వర సాక్షాత్కారం కావాలి, ముక్తి కావాలి, నువ్వు ఒక మంచి మార్గం వైపు నడవాలి అంటే ఈ చిన్న చిన్న దోషాలను కూడా నీవు ఉంచుకోకూడదు, ఈ చిన్న చిన్న స్థేయాలను కూడా నీవు చేయకూడదు అని ఆ స్థేయాన్ని ఆయన యమం ఎందుకు పెట్టాడు. ఇది ఒక సాంఘిక కట్టుబాటుగా. ఇది ఈ వాస్తవాన్ని గమనించండి. సమాజం చెడిపోతుంది అంటూ మనం ఉదయాస్తమానం మాట్లాడిస్తూనే ఉంటున్నాం కదా, అందులో మనం కూడా ఉన్నాం, మనం కూడా చెడిపోతున్నాం అన్న భావనను నువ్వు గుర్తుంచుకో. ఇది వాస్తవం. సమాజం చెడిపోతుంది అంటే అందులో నువ్వు చెడిపోతున్నావు అన్న భావన నీలో ఉన్ననాడు నీవు ఎలా నిజాయితీగా పెరగాలి అన్నటువంటి భావన నీలో పెంచుకుంటూ ఉంటే అప్పుడు నీకు ఆ పరమేశ్వరుడు సద్బుద్ధిని ప్రసాదించి ఆ సద్బుద్ధి ద్వారా సాంఘిక నియమాలను పాటించేటట్లుగా చేసి ఆ తర్వాత నిన్ను తన మార్గం వైపు తిప్పుకుంటాడు. కాబట్టి వాస్తవాన్ని వాస్తవం. ఇక ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా దొంగిలించడమే ఏమైపోతుంది అంటే స్థేయం అవుతుంది. అలా చేయకూడదు అనేది ఆ స్థేయం. చౌర్యం తగదు అన్నటువంటి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సంపదలు వచ్చి చేరుతాయి అని మన ధర్మశాస్త్రాలు తెలియజేశాయి. అంటే మనం నిజాయితీగా ఉంటే, అంటే పరుల సొమ్ము పాపపు సొమ్ము అన్నటువంటి ఒక భావనలో నీవు గనక ఉంటే, దొంగతనాన్ని చేయడం మూలంగా
నీకు వచ్చినటువంటి ధనం నిన్ను హరిస్తుంది అన్నటువంటి నియమాన్ని నీవు గనక తెలుసుకొని పాటిస్తే నీకు సకల సంపదలు వచ్చి చేరుతాయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. అది మహానుభావుల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నేటి కాలానికి సంబంధించిన ఒక బాలునికి సంబంధించిన ఉదాహరణనే మనం తీసుకున్నాం. తమిళనాడులోని ఈ రోడ్డులో మహమ్మద్ యాసిఫ్ అనేటటువంటి బాలుడు నివసించేవాడు. అతను పాఠశాలకు వెళ్తున్నటువంటి సమయంలో అతని యొక్క వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. అతను చదివే చదువు తరగతి 2వ తరగతి మాత్రమే. ఆ బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక పర్స్ అనేది లభించింది, దొరికింది. ఆ పర్సును లోపల తీసి చూస్తే, జిప్ తీసి చూస్తే అందులో ధనం అనేది ఉంది. వెంటనే ఆ బాలుడు ఆ పర్సును తీసుకొని వెళ్ళి ఉపాధ్యాయునికి ఇచ్చివేస్తూ, సార్, ఎవరో కష్టపడి సంపాదించినటువంటి ధనం, వారి కష్టం అనేది ఎంతో ఉంది, ఈ ధనం వారికే చేరాలి అన్నటువంటి భావన ఆ బాలుల్లో ఉండి తెలియజేశాడు ఆ ఉపాధ్యాయుడు. ఇతరుల సొమ్ము నేను తినకూడదు అన్నటువంటి భావన ఆ బాలుడిలో ఉంది. ఆ బాలుడిలో ఉండడం చేత మాత్రమే ఆ బాలుడు ఆ ధనాన్ని, ఆ పర్సును తీసుకుని ఉపాధ్యాయునికి చేస్తాడు. ఆ ఉపాధ్యాయుడు ఆ బాలుని యొక్క నిజాయితీని మెచ్చుకొని వారిరువురు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ పర్సును ఇచ్చివేస్తున్నారు. అప్పుడు ఆ పోలీస్ అధికారి అతని యొక్క నిజాయితీని మెచ్చుకుంటాడు. ఆ నిజాయితీ మూలంగా నీ యొక్క కోరిక ఏమిటి నాయనా అని అతని కోరికను తెలుసుకొని అతనికి ఇష్టమైనటువంటి సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ను చూడడమే అతని యొక్క ఆ అభిరుచి అని అతని కోరికను తెలియజేశాడు. ఆ కోరిక ప్రకారం ఆ బాలుని రజనీకాంత్ గారి వద్దకు తీసుకువెళ్తే ఆ రజనీకాంత్ గారు ఆ విద్యార్థికి అయ్యే పూర్తి ఖర్చును తనే భరిస్తాను అని తెలియజేశాడు. అంటే నిజాయితీగా ఉంటే నీ వద్దకే సకల సంపదలు వచ్చి చేరుతాయి. ఇది వాస్తవం. అది ఆ రోజుల్లో అయినా కావచ్చు, ఈ రోజుల్లో అయినా కావచ్చు. ఇతరుల సొమ్మును నేను దోచుకోవాలన్నటువంటి భావన నీలో చొరబడ్డ రోజు నీవు కలుషితమైపోతున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసు. దొంగతనం మహాపాపం. ఆ పాపానికి నువ్వు కర్మ తప్పక అనుభవించవలసి వస్తుంది. వాస్తవాన్ని గమనించు. ఈ వాస్తవాన్ని గమనించిన మరుక్షణమే నీ జీవితం అనేది ఆనందంగా సాగిపోతుంది. దొంగతనం చేయకూడదు అన్నటువంటిది నీలో నింపుకు. నీ శరీరంతో దొంగతనాన్ని చేయకు. ఇది వాస్తవం. అందుచేతనే యోగులు అవసరానికి మించిన వస్తు సేకరణ కూడా మనకు స్థేయంగానే భావిస్తారు, అపహరణగానే భావిస్తారు. అవసరానికి మించినటువంటి వస్తు సేకరణ అపహరణగానే భావిస్తారు. యోగి వస్తు సేకరణల కోసం ప్రాకులాడదు. యోగి తన అవసరాల మేరకు మాత్రమే తను ధనాన్ని సంపాదిస్తూ. అందుచేతనే మహానుభావులకు బంగారమైన రాయైన ఒకటి, వారు వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోరు. వారు సుఖాల వైపు తన మార్గాన్ని ప్రయాణింపచేయరు. ఈ వాస్తవాన్ని గుర్తించుకో. మనిషి జీవితం అనేది ముక్తి వైపు నడవాలి అంటే ఆ పతాంజలి మహర్షుల వారు తెలియజేసిన ఈ అష్టాంగ నియమాలను పాటిస్తూ ఉండాలి. నియమాన్ని పాటించకుండా నేను ఎక్కడో ఉన్నటువంటి సమాజ స్థితిని నేను చేరుకుంటాను అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అలా ఎవరు తెలియజేసినా అది తప్పే అవుతుంది.
వాస్తవంగా యమాన్ని ఆచరిద్దాం. యమం తర్వాత మనం నియమాన్ని, ఆ నియమం తర్వాత ఆసనాన్ని, ఆ తర్వాత ప్రాణాయామాన్ని, ఆ తర్వాత మెట్టు ఎక్కుతూ మనం ధ్యాన సమాధుల స్థితి వైపు ప్రయాణాన్ని సాగించాలి. కానీ ఒక మెట్టును దాటకుండా, ఒక మెట్టును దాటివేసి మరొక 3వ మెట్టును 4వ మెట్టును చేరుకొని నేను హాయిగా లాస్ట్ చిట్ట చివరి స్థితి అయిన సమాధి స్థితిని చేరుకుంటాను అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అందుకని ఆ పతాంజలి మహర్షి నీ మనస్సును శుద్ధి చేసుకుంటేనే నీకు ఆ స్థితులు అనేవి వస్తావని, సాంఘికంగా నువ్వు కట్టుబాట్లను పాటిస్తేనే నీ జీవితం ఉన్నత స్థితి వైపు వెళ్తుందని, ఆ సమాధి స్థితిని చేరుకోవడానికి నీకు మార్గం సుగమనం అవుతుందని తెలియజేశారు. కాబట్టి ఈ యమం యందు 3వ అంగమైనటువంటి ఆస్థేయంలో శరీరంతో నీవు ఇతరుల సొమ్మును వారి అనుమతి లేకుండా నీవు అపవిహరించారాదు అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మనసుతో నువ్వు ఏ రకంగా కూడా ఈ దొంగతనాన్ని చేయకూడదు, ఆస్థేయాన్ని ఆచరించాలి అన్నటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఒక విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆ మహానుభావులు మన జీవితాన్ని మార్చడం కోసమే, మన జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళడం కోసం మాత్రమే, సమాజాన్ని బాగు చేయడం కోసం మాత్రమే ఇవన్నీ రూపొందించారు. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, నేనొక్కరిని ఆ చిన్న పెసలను దొంగిలిస్తే ఏమైపోతుంది, సమాజం అంతా ఇలాగే తయారైపోతుంది, నేనేం చేయగలను అని అనుకుంటే మాత్రం నీవు కూడా సమాజంలో ఒక తప్పుడు మార్గంలోకి వెళ్తున్నట్టు ఆలోచించు. సమాజం ఎప్పుడు రుజుమార్గంలో ప్రయాణాన్ని సాగించదు. అందున ఇది కలియుగం. అధర్మం అనేది పై పెచ్చు 3 భాగాలుగా ఉంది. కాబట్టి ఎవరికి వారు నిజాయితీగా ఉంటే సమాజం అంతా అభివృద్ధి చెందిపోతుంది. ఎవరికి వారు నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఆయన సమాజాన్ని భ్రష్టు పట్టించాకు, ఆ తర్వాత నీవెంతో బాధపడవలసి ఉంటుంది. సమాజంలో నువ్వు ఒకడివే కాబట్టి ఆ స్థితిని నీకు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుచేతనే మన బాధ్యతగా మనం నిజాయితీగా ఉందాం, మనం ఆస్థేయాన్ని పాటిద్దాం, స్థేయాన్ని దూరంగా ఉంచేద్దాం. అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. ఆ పసి బాలుడిలా మనం కూడా ఎంతో ఉన్నత శిఖరంలోకి వెళ్ళిపోతాం. వాస్తవాన్ని గమనించండి, ఆ పతాంజలి మహర్షి తెలియజేసినటువంటి ఈ అస్థేయాన్ని ఆచరించడం మూలంగా మన జీవితం ధన్యమైపోతుందన్న భావనను గుర్తుంచుకో. అంత పాటు దానిని ఆచరించడం అనేది మనం చేద్దాం. ఆ మహానుభావుల రుణాన్ని తీర్చుకోవడం అంటే వీటిని ఆచరించడమే మనం ఆ మహానుభావుల రుణాన్ని తీర్చుకున్నట్టు అవుతుంది. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి.